అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనం శీర్షికలో ఈ సినిమా అంటే ఇంతకు ముందు నుంచి మనం చేస్తున్నాం. ఈ శీర్షికలో ఈ సినిమా వయసు ఎంత అనేటటువంటి సబ్జెక్టు. ఈరోజు మనకు లభించినటువంటి సినిమా ఏమిటంటే రవితేజ, మాస్ మహారాజ్ రవితేజ ద్విపాత్రాభినయం చేసినటువంటి సినిమా విక్రమార్కుడు. విక్రమార్కుడు సినిమా అది. ఈ సినిమా 2006లో విడుదలైంది. ఈ సినిమా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించింది. దాదాపు 54 కేంద్రాల్లో 100 రోజులు ఆడిందనమాట. ప్రపంచవ్యాప్తంగా 150 ప్రింట్లతో ఈ సినిమా వచ్చింది బయటికి. అలాగే 11 కోట్ల బడ్జెట్తో తీసినటువంటి సినిమా దాదాపు 18 కోట్ల వరకు వసూలు చేసింది. అదేవిధంగా ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేశారు. అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి హీరోయిన్ ఇందులో అనుష్క, మరో హీరోయిన్ కూడా ఉన్నారు. వారి పక్కన 2 హీరోయిన్లు ఉన్నారు. ఇది కమర్షియల్గా ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిందనమాట. చాలా అద్భుతమైన సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించినటువంటి అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు వీడియోలో ఉన్నాయి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. అయితే ఈ సినిమా గురించి మంచి మంచి విషయాలు ఉన్నాయి. ఇందులో నేను చెప్పడం కాదు, మనం వీడియోలోకి, సినిమాకి సంబంధించిన వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత అందులో మీకు అన్నీ తెలుస్తాయి. నమస్తే. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇక విక్రమార్కుడు గురించి మనం అనుకున్నాం కదా. ఇక సినిమా విశేషాల్లోకి వెళ్దాం. మాస్ మహారాజ్ రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఈ చిత్రానికి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు, సంగీతం ఎంఎం కీరవాణి గారు, కథ విజేంద్ర ప్రసాద్. శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్పై ఈ విక్రమార్కుడు సినిమా నిర్మించబడింది. 2006లో విడుదలైన ఈ సినిమా వయసు నేటికి దాదాపు 19 సంవత్సరాలు. ఈ సినిమాను రాజమౌళి గారు చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. చాలా అద్భుతమైనటువంటి దర్శకత్వం. ఆయన దర్శకత్వం గురించి మనం చెప్పేది ఏమీ లేదు. ఈ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో విక్రమార్కుడు చిత్రం ఒకటి. ఈ సినిమాకు కీరవాణి గారు సంగీతం చాలా అద్భుతమైన బాణీలు ఇచ్చారు ఆయన. ఈ సినిమా విజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా కథను తయారు చేశారు. ఈ కథ నిజంగా సర్వత్రా అందరికీ కూడా నచ్చింది. అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆర్టిస్టులు అందరూ. ఇక 180 ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా 11 కోట్ల బడ్జెట్తో నిర్మించబడింది. ఈ సినిమా యొక్క ప్రతిఫలం ఎలా వచ్చిందంటే 11 కోట్లకి 18 కోట్లు సంపాదించి పెట్టింది. ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రధాన స్రవంతి విభాగంలో ప్రదర్శించబడిన సినిమా ఇది విక్రమార్కుడు. ఇక సినిమా కమర్షియల్ బ్లాక్ బస్టర్గా నిలిచిందనమాట. ముఖ్యంగా చెప్పాలంటే మాస్ మహారాజ్
ద్విపాత్రాభినయం, 2 షేడ్స్ ఉన్న పాత్రలు ఇవి. ఒకదానికొకటి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా చాలా డిఫరెంట్ ఉండేటటువంటి పాత్రలు ఇవి. ఈ పాత్రలను ఆయన చాలా దీనికోసం మరి ఎంత స్టడీ చేశారో ఏమో కానీ చాలా అద్భుతంగా ఈ పాత్రను ఆయన పోషించారు. అలాగే పాత్రను చాలా బ్యాలెన్స్గా తీసుకుని నటించారనమాట ఆయన. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఎక్కువగా ఉంది, మంచి డ్రామా కూడా ఉంది. ఆ విధంగా రాజమౌళి గారు దీన్ని ప్లాన్ చేశారు. దీని స్క్రిప్ట్ కూడా రాజమౌళి గారే, దర్శకత్వం కూడా ఆయనే. సెకండ్ హాఫ్లో రవితేజ విజృంభించి నటించారు. రవితేజ, అనుష్క జంట నటనకు ప్రేక్షకులు 100కి 100 మార్కులు వేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో రాజమౌళి గారు అసలు రవితేజను ఆ రకమైనటువంటి స్టిల్స్లో, ఆ రకమైనటువంటి షేడ్లో ఆ పాత్రను తీర్చిదిద్దారంటే చాలా గొప్ప విషయం. అంత అద్భుతంగా ఈ పాత్రను ఆయన తీర్చిదిద్దారు. అయితే మరి అంత అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దడం మూలంగానే సినిమా రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. మంచి కామెడీ పండించారు ఆయన, రవితేజ్ గారు. కామెడీ అంటే నిజంగా పొట్ట చెక్కలయ్యే నవ్వులు, చాలా అద్భుతమైనటువంటి నవ్వులు ఇందులోను. ఒక సీన్ ఉంటుంది, అందరికీ చాలా గుండ్లు గీసే సీను. ఆ సీన్ అసలు ఎవరు మర్చిపోలేరు, అంత అద్భుతమైనటువంటి సీన్ అది. అసలు ఆ సీను చూస్తుంటేనే మనుషులందరికీ కూడా, ప్రేక్షకులు చూస్తుంటే ఎంతో నవ్వు వచ్చేసేదనమాట. అసలు షేడ్స్, అంత షేడ్స్ ఉన్న పాత్రలు రవితేజ్ గారు అంత అద్భుతంగా చేశారంటే చాలామంది ఆశ్చర్యపోయారు, అభినందించారు కూడా. అయితే ఒక ఇంటర్వ్యూలో ఆయన కూడా చెప్పారు, ఈ సినిమాతో రాజమౌళి గారు నన్ను ఎక్కడికో తీసుకెళ్లారు, అంత అద్భుతమైనటువంటి విజయాలను సాధించింది ఈ సినిమా అని చెప్పి ఆయన కూడా రాజమౌళి గారి యొక్క కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రాజమౌళి గారితో. ఇక ముఖ్యంగా సినిమాలో పాటలు, అద్భుతమైన పాటలు అన్నమాట. డమ్మారే డమ్మా డమ్మ అనే సాంగు అలాంటివి. అలాగే ఇందులో ఒక వర్డ్ ఉంటుందన్నమాట, చింతాత చితా చిత చింతాత అనేటి ఒక వర్డ్. ప్రేక్షకుల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ వర్డ్ని బాగా రిసీవ్ చేసుకుని బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఒక కామెడీ సీను ముచ్చట గురించి చెప్పాలి. సినిమాలో స్త్రీలంతా కలిసి రవితేజను కొట్టే సీన్ ఒకటి ఉంటుంది. ఆయన కూడా వాళ్ళని కొట్టడం అంటే కొట్లాట అనమాట. అది స్త్రీలకి ఆయనకి మధ్య కొట్లాట. డైరెక్టర్ గారు రాజమౌళి గారు యాక్షన్ చెప్పారు. యాక్షన్ చెప్పగానే కెమెరా స్టార్ట్ అయింది, సీను స్టార్ట్ అయింది. సీను రసవత్తరంగా సాగుతుందన్నమాట, కామెడీ అద్భుతంగా నడుస్తుంది. అయితే ఇక్కడ ఒక నిజం చెప్పాలంటే ఆ సీన్ ఎంత అద్భుతంగా వచ్చింది అని చెప్పడానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. సీను రసవత్తరంగా కామెడీగా నడుస్తుంది, సెట్లో అందరూ ఒకటే నవ్వులు. రాజమౌళి గారు ఆయన కూడా కట్ చెప్పడం మర్చిపోయి ఆయన కూడా నవ్వుతూనే ఉన్నారట. కోర్స్ తర్వాత తేరుకుని కట్ చెప్పారనుకోండి. రాజమౌళి గారికి బాగా నచ్చిన సినిమా విక్రమార్కుడు అని ఆయన చెప్పారు. విక్రమార్కుడు అని అంటే రాజమౌళి గారు ఎంతో కష్టపడ్డారు దీని గురించి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఒక అద్భుతమైనటువంటి సినిమా ఇది. ఈ సినిమా అంటే తనువును మనసును ఉత్తేజాన్ని కలిగించినటువంటి సినిమా ఇది. నిజంగా ఈ సినిమా ఖచ్చితంగా అద్భుతమైన సినిమా అని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. చాలామంది మిత్రులు, సోదరులు, సోదరీమణులు అందరూ కూడా చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అయితే అందరికీ సెలవు. నమస్కారం. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనం శీర్షికలో ఈ సినిమా అంటే ఇంతకు ముందు నుంచి మనం చేస్తున్నాం. ఈ శీర్షికలో ఈ సినిమా వయసు ఎంత అనేటటువంటి సబ్జెక్టు. ఈరోజు మనకు లభించినటువంటి
సినిమా ఏమిటంటే రవితేజ, మాస్ మహారాజ్ రవితేజ ద్విపాత్రాభినయం చేసినటువంటి సినిమా విక్రమార్కుడు. విక్రమార్కుడు సినిమా అది. ఈ సినిమా 2006లో విడుదలైంది. ఈ సినిమా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించింది. దాదాపు 54 కేంద్రాల్లో 100 రోజులు ఆడిందనమాట. ప్రపంచవ్యాప్తంగా 150 ప్రింట్లతో ఈ సినిమా వచ్చింది బయటికి. అలాగే 11 కోట్ల బడ్జెట్తో తీసినటువంటి సినిమా దాదాపు 18 కోట్ల వరకు వసూలు చేసింది. అదేవిధంగా ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేశారు. అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి హీరోయిన్ ఇందులో అనుష్క, మరో హీరోయిన్ కూడా ఉన్నారు. వారి పక్కన 2 హీరోయిన్లు ఉన్నారు. ఇది కమర్షియల్గా ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిందనమాట. చాలా అద్భుతమైన సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించినటువంటి అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు వీడియోలో ఉన్నాయి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. అయితే ఈ సినిమా గురించి మంచి మంచి విషయాలు ఉన్నాయి. ఇందులో నేను చెప్పడం కాదు, మనం వీడియోలోకి సినిమాకి సంబంధించిన వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత అందులో మీకు అన్నీ తెలుస్తాయి. నమస్తే. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇక విక్రమార్కుడు గురించి మనం అనుకున్నాం కదా. ఇక సినిమా విశేషాల్లోకి వెళ్దాం. మాస్ మహారాజ్ రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఈ చిత్రానికి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు, సంగీతం ఎంఎం కీరవాణి గారు, కథ విజేంద్ర ప్రసాద్. శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్పై ఈ విక్రమార్కుడు సినిమా నిర్మించబడింది. 2006లో విడుదలైన ఈ సినిమా వయసు నేటికి దాదాపు 19 సంవత్సరాలు. ఈ సినిమాను రాజమౌళి గారు చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. చాలా అద్భుతమైనటువంటి దర్శకత్వం. ఆయన దర్శకత్వం గురించి మనం చెప్పేది ఏమీ లేదు. ఈ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో విక్రమార్కుడు చిత్రం ఒకటి. ఈ సినిమాకు కీరవాణి గారు సంగీతం చాలా అద్భుతమైన బాణీలు ఇచ్చారు ఆయన. ఈ సినిమా విజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా కథను తయారు చేశారు. ఈ కథ నిజంగా సర్వత్రా అందరికీ కూడా నచ్చింది. అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆర్టిస్టులు అందరూ. ఇక 180 ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా 11 కోట్ల బడ్జెట్తో నిర్మించబడింది. ఈ సినిమా యొక్క ప్రతిఫలం ఎలా వచ్చిందంటే 11 కోట్లకి 18 కోట్లు సంపాదించి పెట్టింది. ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రధాన స్రవంతి విభాగంలో ప్రదర్శించబడిన సినిమా ఇది విక్రమార్కుడు. ఇక సినిమా కమర్షియల్ బ్లాక్ బస్టర్గా నిలిచిందనమాట. ముఖ్యంగా చెప్పాలంటే మాస్ మహారాజ్ ద్విపాత్రాభినయం 2 షేడ్స్ ఉన్న పాత్రలు ఇవి. ఒకదానికోటి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా చాలా డిఫరెంట్ ఉండేటటువంటి పాత్రలు ఇవి. ఈ పాత్రలను ఆయన దీనికోసం మరి ఎంత స్టడీ చేశారో ఏమో కానీ చాలా అద్భుతంగా ఈ పాత్రను ఆయన పోషించారు. అలాగే పాత్రను చాలా బ్యాలెన్స్గా తీసుకుని నటించారనమాట ఆయన. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఎక్కువగా ఉంది.
మంచి డ్రామా కూడా ఉంది. ఆ విధంగా రాజమౌళి గారు దీన్ని ప్లాన్ చేశారు. దీని స్క్రిప్ట్ కూడా రాజమౌళి గారే, దర్శకత్వం కూడా ఆయనే. సెకండ్ హాఫ్‌లో రవితేజ విజృంభించి నటించారు. రవితేజ, అనుష్క జంట నటనకు ప్రేక్షకులు 100కి 100 మార్కులు వేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో రాజమౌళి గారు అసలు రవితేజను ఆ రకమైనటువంటి స్టిల్స్‌లో, ఆ రకమైనటువంటి షేడ్‌లో ఆ పాత్రను తీర్చిదిద్దారంటే చాలా గొప్ప విషయం. అంత అద్భుతంగా ఈ పాత్రను ఆయన తీర్చిదిద్దారు. అయితే మరి అంత అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దడం మూలంగానే సినిమా రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. మంచి కామెడీ పండించారు ఆయన, రవితేజ గారు. కామెడీ అంటే నిజంగా పొట్టచెక్కలయ్యే నవ్వులు, చాలా అద్భుతమైనటువంటి నవ్వులు ఇందులోను. ఒక సీన్ ఉంటుంది, అందరికీ చాలా గుండ్లు గీసే సీను. ఆ సీన్ అసలు ఎవ్వరూ మర్చిపోలేరు. అంత అద్భుతమైనటువంటి సీన్ అది. అసలు ఆ సీను చూస్తుంటేనే మనుషులందరికీ కూడా, ప్రేక్షకులు చూస్తుంటే ఎంతో నవ్వొచ్చేసేదనమాట. అసలు అసలు అంత షేడ్స్ ఉన్న పాత్రలు రవితేజ గారు అంత అద్భుతంగా చేశారంటే చాలామంది ఆశ్చర్యపోయారు, అభినందించారు కూడా. అయితే ఒక ఇంటర్వ్యూలో ఆయన కూడా చెప్పారు, ఈ సినిమాతో రాజమౌళి గారు నన్ను ఎక్కడికో తీసుకెళ్లారు, అంత అద్భుతమైనటువంటి విజయాలను సాధించింది ఈ సినిమా అని చెప్పి ఆయన కూడా రాజమౌళి గారి యొక్క కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రాజమౌళి గారితో. ఇక ముఖ్యంగా సినిమాలో పాటలు, అద్భుతమైన పాటలు అన్నమాట. డమ్మారే డమ్మా డమ్మ అనే సాంగు అలాంటివి. అలాగే ఇందులో ఒక వర్డ్ ఉంటుందన్నమాట, చింతాత చిత చిత చింతాత అనేటి ఒక వర్డ్. ప్రేక్షకుల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు ఈ వర్డ్ని బాగా రిసీవ్ చేసుకుని బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఒక కామెడీ సీను ముచ్చట గురించి చెప్పాలి. సినిమాలో స్త్రీలంతా కలిసి రవితేజను కొట్టే సీన్ ఒకటి ఉంటుంది. ఆయన కూడా వాళ్ళని కొట్టడం అంటే కొట్లాట అనమాట. అది స్త్రీలకి ఆయనకి మధ్య కొట్లాట. డైరెక్టర్ గారు రాజమౌళి గారు యాక్షన్ చెప్పారు. యాక్షన్ చెప్పగానే కెమెరా స్టార్ట్ అయింది, సీను రసవత్తరంగా సాగుతుందన్నమాట. కామెడీ అద్భుతంగా నడుస్తుంది. అయితే ఇక్కడ ఒక నిజం చెప్పాలంటే ఆ సీన్ ఎంత అద్భుతంగా వచ్చింది అని చెప్పడానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. సీను రసవత్తరంగా కామెడీగా నడుస్తుంది. సెట్లో అందరూ ఒకటే నవ్వులు. రాజమౌళి గారు ఆయన కూడా కట్ చెప్పడం మర్చిపోయి ఆయన కూడా నవ్వుతూనే ఉన్నారట. కోర్స్ తర్వాత తేరుకుని కట్ చెప్పారనుకోండి. రాజమౌళి గారికి బాగా నచ్చిన సినిమా విక్రమార్కుడు అని ఆయన చెప్పారు. విక్రమార్కుడు అని అంటే రాజమౌళి గారు ఎంతో కష్టపడ్డారు దీని గురించి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఒక అద్భుతమైనటువంటి సినిమా ఇది. ఈ సినిమా అంటే తనువును, మనసును, ఉత్తేజాన్ని కలిగించినటువంటి సినిమా ఇది. నిజంగా ఈ సినిమా ఖచ్చితంగా అద్భుతమైన సినిమా అని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. చాలామంది మిత్రులు, సోదరులు, సోదరీమణులు అందరూ కూడా చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అయితే అందరికీ సెలవు. నమస్కారం.